తెలంగాణలో రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. అధికార కాంగ్రెసే పైచేయి సాధించింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచ్చింది. స్వతంత్రులు కూడా సత్తా చాటారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. రెండో దశ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండో దఫాలో రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్రులు, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన వారు 429 మంది గెలుపొందారు. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చిన వారు 4,500 మంది విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన వారు 2,300 మంది విజయం సాధించగా బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55% వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన వారికే దక్కగా అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచ్చింది. ఆ పార్టీకి 29% కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచ్చిన వారు 6% పైగా విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో 1.58% ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా ఆలోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. ఏకగ్రీవాలను మినహాయిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు.